Hi, welcome to Veda Spoken English. Let us see here what we are going to learn today. Wanted to. So wanted to అంటే మీనింగ్ ఐడియా ఉందా? మనం ప్రీవియస్ సెషన్లో వాంట్ గురించి తెలుసుకున్నాం. వాంట్ దేనిని రిప్రజెంట్ చేస్తుందంటే మన యొక్క ప్రజెంట్ డిజైన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ వాంటెడ్ టు మన యొక్క పాస్ట్ డిజైన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను నిన్న బిర్యానీ తినాలనుకున్నాను అంటే అది పాస్ట్ అన్నమాట. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకున్నాను, దట్ ఈస్ ద పాస్ట్ అనమాట. అతడు ఇక్కడికి రావాలనుకున్నాడు, దట్ ఈస్ ద పాస్ట్. అంటే వాంట్ టు పాస్ట్ ఫామే వాంటెడ్ టు. వాంటెడ్ టు అంటే అనుకున్నాను. నిన్న నా క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నా. ఐ వాంటెడ్ టు గో క్రీమ్ స్టోన్ టు హ్యావ్ ఐస్ క్రీమ్, కానీ తినలేదు కొన్ని కారణాల వల్ల. అలానే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, నేను నిన్న బిర్యానీ తినాలనుకున్నాను కానీ తినలేదు. కారణం ఏంటి? పైసలు లేకపోవడం వల్ల కానీ, రెస్టారెంట్కి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల కానీ నేను తినలేదు. కానీ ఏమనుకున్నాను? తినాలనుకున్నాను. అదేవిధంగా మా ఫ్రెండ్ని కలవాలనుకున్నాను, బట్ నాకు లీవ్ లేకపోవడం వల్ల నేను కలవలేకపోయాను. లేదంటే నా చేతిలో వెహికల్ లేకపోవడం వల్ల నేను వెళ్ళి కలవలేకపోయాను. ఏదైతే కొన్ని కారణాల వల్ల నేను ఆగిపోయానో, ఆ ఫుల్ఫిల్ అవ్వలేదు ఆ కోరిక, అది చెప్పాల్సి వచ్చినప్పుడు మనం వాంటెడ్ టు వాడాలి. సో కాబట్టి మన యొక్క పాస్ట్ డిజైర్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం వాడాలి? వాంటెడ్ టు. సో లెట్ us see here, ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఐ వాంటెడ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకున్నాను. అదేవిధంగా వీ వాంటెడ్ టు కట్ ద ట్రీ. నిన్న మేము ట్రీ కట్ చేయాలనుకున్నాము, కానీ సరైన యాక్స్ లేక కట్ చేయాలి. కానీ ఏమనుకున్నాము? కట్ చేయాలనుకున్నాము. అదేవిధంగా యూ వాంటెడ్ టు మేక్ బిర్యానీ. నేను నువ్వు బిర్యానీ చేయాలనుకున్నావు కానీ చేయలేకపోయావు. ఏది దినుసులు లేకపోవడం వల్ల కానీ, లేదంటే చికెన్ కానీ మటన్ కానీ దొరకకపోవడం వల్ల కానీ నువ్వు చేయలేకపోయావు. కానీ నీకేముంది? చేయాలని అనుకున్నావు. ఇలా మనము గతంలో చేయాలి అనుకున్నాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? వాంటెడ్ టు వాడాలి. అది ఇప్పుడు చేయాలని ఉంటే వాంట్ టు వాడాలి. సో మీరు ఇప్పుడు క్లియర్గా వాంటెడ్ టు మీద ఫోకస్ చేయాలి, వాంటెడ్ టు మీద క్లారిటీ రావాలి. ఈ విధంగా ఐ వాంటెడ్ టు మీట్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ని కలవాలనుకున్నాను. ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్పాలి? మా ఫ్రెండ్ని కలవాలనుకోలేదు, లేదంటే నేను ఐస్ క్రీమ్ తినాలనుకోలేదు, నేను బిర్యానీ తినాలనుకోలేదు, అతడు ఇక్కడికి రావాలనుకోలేదు, ఆమె గెలవాలనుకోలేదు. అలా మనం నెగిటివ్ ఫామ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డిడ్ నాట్ తర్వాత వాంట్ టు రావాలి. ఐ డిడింట్ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకోలేదు. ఇక్కడ చూడండి, బాగా గమనించండి, కలవాలనుకోలేదు అన్నప్పుడు ఐ డిడింట్ వాంటెడ్ టు అని చెప్పలేదు, వాంట్ టు అని చెప్పాను. నెగిటివ్ చెప్పేటప్పుడు డిడ్ నాట్ తర్వాత వాంట్ టు వాడాలి. డిడ్ నాట్ షార్ట్కట్ ఫామ్ ఏంటి? డిడెంట్. ఐ డిడింట్ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ నేను కలవాలనుకోలేదు. వీ డిడింట్ వాంట్ టు కట్ ద ట్రీ. మనము చెట్టు నరకాలనుకోలేదు. యూ డిడింట్ వాంట్ టు మేక్ బిర్యానీ. నువ్వు బిర్యానీ చెయ్యాలనుకోలేదు. ఇలా మనం నెగిటివ్ ఫామ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డిడ్ నాట్ తర్వాత వాంట్ టు వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. కానీ పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే మనం డైరెక్ట్గా వాంటెడ్ టు అని చెప్పాలి. అంతేగాని మన యొక్క పాస్ట్ డిజైన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్ అని చెప్పకూడదు, వాంట్ టు వాడకూడదు, వాంటెడ్ టు వాడాలి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పడానికి. నెగిటివ్ చెప్పాల్సి వచ్చినప్పుడు డిడ్ నాట్ వాంట్ టు వాడాలి. డిడ్ నాట్ అనేది పాస్ట్ కాబట్టి దాని తర్వాత వాంట్ టు తీసుకోవాలి, వాంటెడ్ టు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. సో మనం పాస్ట్ గురించి అడుగుతున్నాం కదా, సో పాస్ట్ డిజైర్ గురించి అడుగుతున్నాం కాబట్టి మనం పాస్ట్లో క్వశ్చన్స్ అడగాలి అంటే మనం ఇక్కడ వాట్ ఈస్ ద పాస్ట్ హెల్పింగ్ వర్బ్ హియర్? డిడ్ అనమాట. సో డిడ్తో స్టార్ట్ చేయాలి. డిడ్ ఐ వాంటెడ్ టు అని చెప్పకుండా క్వశ్చన్ అడిగేటప్పుడు వాంట్ టు. డిడ్ ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ని కలవాలనుకున్నానా? సో డిడ్ వి వాంట్ టు కట్ ద ట్రీ. మనం చెట్టు నరకాలనుకున్నామా? అంటే ఇక్కడ మనం క్వశ్చన్ అడిగేటప్పుడు వాంటెడ్ టు అడగకూడదండి, వాంట్ టుతో క్వశ్చన్ అడగాలి. మనం ఇందాక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు డిడ్ నాట్ వాంట్ టు ఎలాగైతే చెప్పుకున్నామో ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ డిడ్ అనేది ముందు వస్తుంది, ఈ వాంట్ టు ఇక్కడే ఉంటుంది. సో కాబట్టి డిడ్ ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ నేను కలవాలనుకున్నానా? డిడ్ వి వాంట్ టు కట్ ద ట్రీ. మనము చెట్టు నరకాలనుకున్నామా? డిడ్ వి వాంట్ టు మేక్ బిర్యానీ, లేదంటే డిడ్ యూ వాంట్ టు మేక్ బిర్యానీ. నువ్వు బిర్యానీ చేయాలనుకున్నావా అని క్వశ్చన్స్ అడగాల్సి వచ్చినప్పుడు మనం డిడ్తో స్టార్ట్ చేయాలి, మధ్యలో వాంట్ టు రావాలి, వాంటెడ్ టు రాకూడదు క్వశ్చన్ అడిగేటప్పుడు. సో అదేవిధంగా ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్ అడగాలంటే
ఈ డిడ్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి? డిడ్ నాట్ షార్ట్ కట్ ఫామ్ డిడింట్. సో డిడింట్ ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్, నేను మా ఫ్రెండ్ని కలవాలనుకోలేదా? కలవాలనుకున్నానా అంటే పాజిటివ్ క్వశ్చన్ చెప్పి, కలవాలనుకోలేదా అంటే నెగిటివ్ క్వశ్చన్ అని చెప్పి అక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మనం పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాము? డిడ్తో అడుగుతాము. నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతాము? డిడ్ నాట్తో అడుగుతాం. సో పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడైనా కానీ, నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ వాంట్ టునే రావాలి. ఎందుకంటే డిడ్ ఆల్రెడీ పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వాంటెడ్ టు రాయకూడదు. అప్పుడు డిడ్ పాస్ట్ ఫామ్ అయిపోతుంది, వాంటెడ్ టు పాస్ట్ ఫామ్ అవుతుంది, రెండు అవసరం లేదు. కాబట్టి ఒకటే కావాలి, డిడ్ తర్వాత వాంట్ టునే రావాలి. ఇలా మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిడ్తో అడగాలి, డిడ్ నాట్తో నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. సో ఇప్పుడు వాంటెడ్ టు తీసుకుని మనము టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్, దిస్ ఇస్ ద పాస్ట్ స్టేట్మెంట్. ఐ డిడెంట్ వాంట్ టు ప్లే క్రికెట్, నా క్రికెట్ ఆడాలని లేదు. ఇక్కడ పాజిటివ్ని ఎలా చెప్తున్నాను? ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకున్నాను. మరి నెగిటివ్ స్టేట్మెంట్ ఐ డిడెంట్ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకోలేదు. క్వశ్చన్ అడగాలి, డిడ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడాలనుకున్నావా? డిడెంట్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడాలనుకోలేదా? సో మనం ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ చేసుకుని నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఎవరు వచ్చినా కానీ సేమ్ కామన్, ఇక్కడ సబ్జెక్ట్స్ పెద్దగా చేంజ్ అవ్వదు. ఆల్ సబ్జెక్ట్స్ మనం ఇదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనము టాస్క్ 2 స్టార్ట్ చేద్దామండి. టాస్క్ 2 అంటే ముందుగా క్వశ్చన్ అడగాలి, నువ్వు నిన్న క్రికెట్ ఆడాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకున్నా. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్. ఇది క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా అడిగాము? డిడ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్ అన్నాము, అంతేగాని డిడ్ యూ వాంటెడ్ టు ప్లే క్రికెట్ అనలేదు. గుర్తుపెట్టుకోవాలి. డిడ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్, పాజిటివ్ స్టేట్మెంట్. నేను క్రికెట్ ఆడాలనుకున్నా. నువ్వు క్రికెట్ ఆడాలనుకోలేదా? డిడెంట్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు ప్లే క్రికెట్. ఇలా మీరు డిఫరెంట్ సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ అలానే వర్బ్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి 50 to 100. టాస్క్ 3 సివికెన్స్. ముందుగా నెగిటివ్ క్వశ్చన్ అడగాలి, నువ్వు క్రికెట్ ఆడాలనుకోలేదా? డిడెంట్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకున్నా. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడాలనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడాలనుకోలేదు. ఐ డిడెంట్ వాంట్ టు ప్లే క్రికెట్. ఇలా మనము 50 to 100 ప్రాక్టీస్ చేద్దాం. సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. Again we'll meet in another session. Until that, bye bye, see you, take care.